నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రో న్యూమరాల్స్‌ని. నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు. చిన్న పిల్లలకి మంచి పేర్లు పెట్టండి. పిల్లల బాగోగులు అంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా పేర్లు పెడితే, దీనికి తల్లిదండ్రులు ఎదుగుతారండి. రేపు మీ పిల్లోడు మంచి జాతకంలో పుట్టాడు. మంచి మహర్జాతకుడు. ఆ మహర్జాతకునికి ఏ విధంగా ఉంటుందంటే అన్నీ అనుభవించే యోగ్యత ఉంటది మహర్జాతకులకు. మరి ఈ మహర్జాతకంలో పుడితే తల్లిదండ్రుల దగ్గర ఒక రూపాయి లేదు. పిల్లోడికి ఒక పుట్టినరోజు కూడా ఒక మంచి బట్టలు కొనిచ్చే, మంచి ఆహారం తినిపించేంత శక్తి కూడా తల్లిదండ్రులకు లేదు. మరి వీడు పిల్లవాడు మహర్జాతకుడిగా పుట్టాడు. మరి ఎలా? అది పిల్లవాడి పేరులో సంఖ్యాబలం ఉంటది. ఫ్రీక్వెన్సీ ఉంటది. డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీస్‌ని గనక మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్‌గా తల్లిదండ్రులు ధనవంతులవుతారు. నేను ఒక ఒక పిల్లోడు వాళ్ళ నాన్నగారు నా దగ్గరకొచ్చినప్పుడు నేను వాళ్ళ పిల్లోడి జన్మ జాతకాన్ని చూసి, "ఈ పిల్లోడి ద్వారా నీకు అదృష్ట యోగం పడుతుంది. నువ్వు కోటీశ్వరులవుతావు. నువ్వు కోట్లకు పడగలెత్తుతావు" అన్నాను. సార్ తినడానికి తిండి కూడా లేదు. నేను వందల కోట్లు, వేల కోట్లు నాకు సంపాదించాలని లేదు. కనీసం నా పిల్లోడికి మంచి చదువు, ఆరోగ్యం, వాడికి మంచి ఫుడ్డు తినడానికి భోజనం మంచి దేనికి లోటు లేకుండా ఉంటే చాలు. నాకున్నటువంటి అప్పులు పోతే చాలు. నేను కోట్లొద్దు, నాకు లక్షలొద్దు. సరే నువ్వు కోట్లొద్దు, లక్షలు అంటున్నావు కదా! నేను ఒకటి చెప్తాను చేస్తావా అని చెప్పాను. ఏంటి సార్ చెప్పండి అన్నాడు. ఏంటంటే నీ పిల్లవాడికి మంచి పేరు పెట్టండి. మరి నా మీ నా నా దగ్గర డబ్బు లేదు సార్. నాకు మీ దగ్గరికి మీకు ఫీజు ఇవ్వడానికే నేను చాలా కష్టపడి ఆ డబ్బు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాను. నా పిల్లోడి కరెక్షన్ అంటే నా దగ్గర లేదు. అయితే ఒక పని చేయి. ఫస్టు నువ్వు కరెక్షన్ చేసుకోకు. నీ పిల్లవాడితో చేయించు. నీ పిల్లవాడికి చేయించు. అంటే సరే సార్ మీరు చెప్పింది కదా! నా పిల్లవాడికే మంచి కరెక్షన్ ఇవ్వండి సార్ అంటే నా పిల్లవాడికి కరెక్షన్ ఇచ్చాను. తర్వాత నీ పిల్లవాడికి కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా నీ దగ్గరికి డబ్బొస్తది. అప్పుడు మీ కుటుంబానికి మొత్తం తీసుకో. అంతే కదా! ఇప్పుడు ఏదైనా కూడా ఉచితంగా మనం తీసుకోకూడదు. ఆ సేవా కార్యక్రమాలు చేయకూడదు. ఎవరైనా ఏదో తేరగా డబ్బు 5,000 10,000 ఇస్తున్నారని తీసుకుంటారనుకోండి. వాడు రుణంలో పడి ఉంటాం మనం. ఏదికైనా ఇచ్చిపుచ్చుకోవాలి. ఇప్పుడు నేను నీకు ఒక రూ. 100 ఇచ్చాను. ఈ రూ. 100 మందం నువ్వేదైనా నాకు చేయాల్సిందే తప్పకుండా. అందుకే గురువు దగ్గరకొచ్చినప్పుడు మనకు దక్షిణగా మనం ఏం చేస్తామంటే, ఆ కాలంలో పండ్లు, ఫలాలు, తమలపాకులు, పూలు తీసుకొచ్చి సమర్పించేవారు. అప్పుడు గురుబలం పెరుగుతుంది వాళ్ళకి. వాళ్ళకి అదృష్ట యోగం పడుతుంది. మీకు తెలుసా ఆ విషయం? కాబట్టి ఆ పిల్లవాడికి కరెక్షన్ ఇచ్చాను. ఆ పిల్లవాడికి కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్